రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైజాగ్ కావాలి. అందుకే ఎక్కువ ఫోకస్ ఈ సాగర్ నగరం పైన పెడుతున్నారు. ఇంతలా ఫోకస్ చేయడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. సరిగ్గా గమనిస్తే ఏపీలోని ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ వైజాగ్ మీదే పూర్తి ఫోకస్ పని చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ముద్ర వేసిన ఆయా పార్టీలు ఇప్పుడు వైజాగ్ తమ కార్యస్థానంగా చేసుకోవాలని చూస్తున్నాయి. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపించాలనేది వాటి వ్యూహంగా స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి అత్యంత బలమైన ప్రాంతం ఏది అంటే అమరావతి అనే చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పరిణామాలు అమరావతి ప్రాంతంలో టీడీపీని బలమైన శక్తిగా మార్చాయి. అక్కడ రైతులు, గ్రామస్తులు టీడీపీకి పూర్తిగా పట్టం కట్టారు. దీంతో పాటు వైజాగ్ను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుంటే రాజకీయంగా తిరుగు ఉండదని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ భావి అధినేత నారా లోకేష్ పదే పదే వైజాగ్ వెళ్లడం, పెద్ద కార్యక్రమాలన్నింటినీ వైజాగ్కి వేదికగా చేసుకోవడం ఆ పార్టీ వ్యూహమైన స్పష్టతనిస్తోంది. అలాగే గూగుల్, టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వైజాగ్ని కేంద్రంగా చేస్తూ ఈ రాష్ట్రంలో మరో సైబరాబాద్గా విశాఖకు గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం ఉంది. అమరావతితో పాటు వైజాగ్ పైన పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అడ్డే ఉండదనేది టీడీపీ వ్యూహం అంటున్నారు అనలిస్టులు. రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉన్న వైసీపీ రాజధాని ప్రాంతంలో మాత్రం బాగా దెబ్బతింది. 3 రాజధానుల బిల్లు తేవడం, అమరావతి రైతులపై నిర్బంధం వంటివి ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి దూరమయ్యేలాగా చేశాయి. ఇప్పటికీ అమరావతి పైన పార్టీ స్టాండ్ ఏంటనేది కింది స్థాయి నేతల వరకు అర్థం కావడం లేదు. కానీ వైజాగ్ను మాత్రం తమ కార్యాలయాలకు, కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. తాము అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైజాగ్కు చాలా ప్రాధాన్యత కల్పించింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుచుంటే వైజాగ్నే ఏపీ రాజధానిగా మార్చేసి ఉండేది. ఆ మేరకు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు ప్రస్తావించారు కూడా. అయితే 2019 నుంచి 2024 మధ్య పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ లాంటి వాళ్ళు వీరిద్దరి మధ్య కీచులాటలు, రియల్ ఎస్టేట్ గొడవలు విశాఖలో పార్టీని దెబ్బతీశాయి. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని అక్కడ కీలక నేతగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. 2024 ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న వైసీపీ ఈ మధ్య మళ్లీ దూకుడు పెంచుతోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు విశాఖ నుంచే ప్రస్తుత ప్రభుత్వం పైన ఎదురుదాడిని మొదలుపెట్టారు. ఎలాగైనా ఉత్తరాంధ్రలో మళ్లీ బలపడాలనేది వైసీపీ ఆలోచన. రాయలసీమలో తాము బలంగా ఉన్నామని, ఉత్తరాంధ్రలో కూడా బలపడితే తమకు అడ్డే ఉండదనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు వెలువడిస్తున్నారు. జనసేన మొదటి నుంచి కూడా వైజాగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గోదావరి జిల్లాలు జనసేనకు అంతకుముందు ప్రజారాజ్యానికి అండగా ఉన్న మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఒక్క సీటు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి. అయినప్పటికీ విశాఖ పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భీమవరంతో పాటుగా గాజువాక నుంచి కూడా పోటీ చేశారు. కానీ గెలిస్తే ఆయన అక్కడ స్థానికంగా ఉండరు అనే ప్రచారం ఎక్కువగా జరగడంతో గాజువాకలో ప్రజలు ఓటు వేయలేదు అని జనసేన చెబుతోంది. 2019-2024 మధ్య పవన్ కళ్యాణ్ వైజాగ్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో నోవోటల్ ఇన్సిడెంట్ ఆయనకు పెద్ద ప్రచారం కల్పించింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఫోకస్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, మాన్యం ప్రాంతాలపైనే ఉంది. స్వయంగా అక్కడ పర్యటించడం, రోడ్లు వేయించడం వంటి కార్యక్రమాలతో పాటుగా ఇటీవలే సేనతో సేనాని కార్యక్రమాన్ని కూడా వైజాగ్లోనే నిర్వహించారు పవన్ కళ్యాణ్. మెట్రోపాలిటన్ సిటీ అయినందున అన్ని అవకాశాలు ఉన్న వైజాగ్లో యంగ్ జనరేషన్ని ఆకట్టుకుంటే జనసేనకు అడ్డే ఉండదనేది ఆయన ఆలోచన. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేన ముద్ర బలంగా వేసే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ఏపీలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి మిగిలిన ఏకైక మార్గంగా వైజాగ్ కనిపిస్తోంది. అందుకే గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇలాంటి వాళ్లకు బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన కమలం పార్టీ మొన్నటి వరకు ఒకప్పుడు వైజాగ్ ఎంపీగా పనిచేసిన పురంధరేశ్వరి ప్రస్తుతం వైజాగ్ వాసి మాధవ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది.
ఇక వైజాగ్లో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ఎక్కువ ఉండడంతో వాళ్ళలో బీజేపీ పట్టు ఉండడంతో ముందు ఆ ప్రాంతంలో బలపడితే తర్వాత నెమ్మదిగా ఏపీలోని మిగతా ప్రాంతాలకు విస్తరించవచ్చనేది వారి ఆలోచన. ఉమ్మడి చిత్తూరు మినహా రాయలసీమలో వైసీపీ, అమరావతి ప్రాంతంలో టీడీపీ, గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైజాగ్ను ఒక అవకాశంగా బీజేపీ భావిస్తోంది అన్న మాట వినిపిస్తోంది. జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ నేతలు కూడా నెమ్మదిగా వైజాగ్లో పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు రాజకీయంగా వైజాగ్లో ముద్ర వేసే ప్రయత్నంలో పోటీ పడుతున్నాయి. ఇంతకు వైజాగ్ సహా ఉత్తరాంధ్ర వాసులు ఏ పార్టీని అక్కున చేర్చుకుంటారో తెలియాల్సి ఉంది.